హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కోమలి. నేను ఇక్కడ పుల్లని మామిడికాయ ముక్కలతో చామదుంపల పులుసు అయితే పెడుతున్నాను. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసి ట్రై చేసేయండి. ఈ మామిడికాయల సీజన్లో పులుపు వేసే దాంట్లో ప్రతి దాంట్లో వాడుతానమాట. చేపల పులుసుకైనా అలాగా, ఎందుకంటే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఆ పచ్చి మామిడికాయ పుల్లని మామిడికాయ దొరకదు. ఇంకా సీజన్ పోయిందంటే పళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అయితే నేను చామదుంప జిగురు పదార్థం తింటే మంచిది అని చెప్పి మన కిడ్నీకి శుద్ధి చేస్తుందన్నమాట చామదుంప. నేను ఎప్పుడు బజార్కి వెళ్ళినా సరే ఆ చామదుంప అనేది కంపల్సరీ తెచ్చుకుంటాను. నెలలో ఒకసారైనా సరే తినాలి అని చెప్పేసి. అయితే ఇంట్లో ఉన్న క్యాప్సికమ్ కూడా వేసాను టేస్ట్ కోసమని. ఆ పుల్లని మామిడికాయ వేసినప్పుడు మనం చింతపండు తగ్గించుకుంటే బాగుంటుంది. చింతపండు అనేది మనం ఎక్కువగా తినకూడదు. కాబట్టి ఈ మామిడికాయల సీజన్లోనైనా సరే మనం చింతపండు తగ్గించి ఈ పుల్లని మామిడికాయ వాడుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది. మనం ఒక కొత్త వంటకం వండామని కూడా ఉంటుంది. మా పిల్లలైతే అసలు ఇలాంటివి ఏవి తినరు. నాకైతే ఇలాంటి పులుసులు అవి ఇష్టం. నేను చెప్తాను, మామిడికాయ వేసి చేశాను, మీరు టేస్ట్ చూడండి. వద్దు అని అంటే మానేయండి, మీకు ఇంకొకటి చేస్తాను, అది నా కోసం చేసుకున్నానని చెప్తాను. సరే అయితే చూద్దామని అంటారు. ఈ పులుసులో కానీ కొంచెం ఇంగువ అనేది వేస్తే రుచిగా కూడా ఉంటుందన్నమాట. తర్వాత కొంచెం మసాలా పౌడరు ఒక స్పూన్ అనేది వేసుకుంటే టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. మనకి ఇది రోటీలో కావాలనుకోండి, చిక్కదనం ఇవ్వాలి అంటే ఒక స్పూన్ వరిపిండి ఇన్ని నీటిలో కలిపి అలా వేస్తే చిక్కగా ఉంటుంది. రోటీలో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.